హే ఆల్, వెల్కమ్ టు ప్రతిభ 2.0. ఏంటి వాళ్ళ వీడియో అనుకుంటున్నారా? సో నేనైతే నా ఛానల్లో ఇదైతే ఫస్ట్ వీడియో, అంటే లాంగ్ వీడియో అయితే ఫస్ట్ ఇదే. ఇవాళ వచ్చేసి ఈ ఫస్ట్ వీడియో అయితే స్వీట్తో స్టార్ట్ చేస్తే కొంచెం కలిసి వస్తుంది అంటారు కదా. సో అంటే అదే సెంటిమెంట్ అని కదా. జస్ట్ ఫస్ట్ అయితే మనం డ్రాగన్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాం ఈ ఫస్ట్ లాంగ్ వీడియోలో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి డ్రాగన్స్ అండ్ షుగర్ అయితే నేను యూజ్ చేయట్లేదు, బెల్లం యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే షుగర్ అంటే మంచి ఫ్యాట్కి బాగా సపోర్ట్ చేస్తుంది షుగర్. సో షుగర్ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ ఆఫ్టర్ మిల్క్, అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. మిల్క్, బెల్లం ఆ రెండు ఉంటే చాలు. అండ్ ఇప్పుడైతే మనం డ్రాగన్ అయితే కట్ చేసుకుంటున్నాం. ఇదైతే వైట్ డ్రాగన్. అండ్ దీన్ని ఈజీగా పీల్ అవుట్ ఎలా చేయాలంటే ఇలా ఉంది కదా, జస్ట్ వన్ సైడ్ ఇలా పెట్టేసి ఇది ఇలా లాగేస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ అయితే పక్కన పెట్టుకుంటున్నా, ఎందుకంటే చిన్న స్లైసెస్ చేయాలి కాబట్టి. చాలా సింపుల్, చాలా ఈజీ రెసిపీస్. అండ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. అండ్ కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇదైతే నా ఫస్ట్ వీడియో, సో చాలా ఎగ్జైట్గా ఉంది ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎన్ని లైక్స్ వస్తాయని చెప్పేసి. సో డ్రాగన్ చాలా వీక్ కాబట్టి 4 స్లైసెస్ చేసుకోవచ్చు. బట్ పాపం మిక్సీకి ఎందుకు కష్టం అని చెప్పేసి నేను ఇంకా చిన్న స్లైసెస్ అయితే చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఎడ్జ్ ఇలా ఉన్నప్పుడు జస్ట్ ఇలా డ్రాగన్ని రొటేట్ చేస్తూ రౌండ్గా కట్ చేస్తే అయిపోతుంది. అయిపోయింది. అండ్ అన్నీ సేమ్ అయితే చెప్పా కదా, మీరు కావాలంటే 4 స్లైసెస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని అయితే మనం మిక్సీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఇలా మొత్తం పీల్ అవుట్ అయితే చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ పీల్ అవుట్ చేసుకునే మొత్తం పీసెస్ దీంట్లో వేసేసాను. అండ్ దీంట్లో నేనైతే షుగర్ యాడ్ చేయట్లేదు చెప్పా కదా, కాబట్టి బెల్లం అయితే ఉంది కదా. ఇదైతే నేను టోటల్ 6 పీసెస్ అయితే తీసుకున్నాను. అంటే ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మిల్క్. ఈ మిల్క్ వచ్చేసి కొంచెమే పోసుకోండి, జస్ట్ ఇలా కొంచెమే పోసుకుందాం. ఎందుకంటే జస్ట్ అది కొంచెం మెదగాలి కాబట్టి, కొంచెం పేస్ట్ అవ్వాలంటే కొన్ని వాటర్ ఉండాలి. వాటర్ ప్లేస్లో మనం మిల్క్ యాడ్ చేసాం. అండ్ ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ పెట్టేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడైతే మనకి లిక్విడ్ ఇలా అయితే వచ్చేసింది. దీంట్లో నేను కావాల్సినంత క్వాంటిటీ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఇలా ఎంటీ బౌల్ ఉంది కదా, ఈ ఎంటీ బౌల్లో నేనైతే జ్యూస్ ఇలా అయితే చేసుకున్నాను. వీటిని ఇలా పోసేసాను. చూసారు కదా ఎంత మంచిగా వచ్చింది జ్యూస్. అండ్ డైలీ 1 గ్లాస్ కాకపోయినా వీక్లీ 2 కానీ లేదా 3 టైమ్స్ కానీ తాగితే చాలా అంటే చాలా హెల్దీ, చాలా ఎనర్జీ వస్తుంది. అండ్ ఎందుకంటే మిల్క్ అనేది మనకి ప్రోటీన్, లైక్ డైట్ చేసే వాళ్ళకైతే బాగా యూస్ అవుతుంది. అండ్ షుగర్ కూడా లేదు కాబట్టి నో ప్రాబ్లం. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.